డార్లింగ్ లుక్స్ అయితే గిరాక్ అసలు చెప్పలేం. డార్లింగ్ ని ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. డార్లింగ్ ఎప్పుడు రౌడీగానే చూసాము, బట్ ఈ కామెడీ థ్రిల్లర్ ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. ప్రభాస్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చా? దట్స్ ష్యూర్, ప్రభాస్ ఇస్ బ్యాక్. ఇది డార్లింగ్ లుక్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. హీఈస్ ద కింగ్. అంటే వింటేజ్ ప్రభాస్ లా అనిపించారా? yes డెఫినెట్ గా 100% గా. చాలా మంది సినిమాని హేట్ చేస్తారు, ఫ్లాప్ అవుతుంది, స్లో అవుతుంది, డైరెక్టర్ మీద నమ్మకం లేదన్నారు. సో ఎలా అనిపిస్తుంది ట్రైలర్? ఆ మాట అన్న అందరికి దిస్ ఈస్ ద ప్యాన్. ఇది రాడ్ దిగిపోయింది అంతే. ట్రైలర్ కి ఈ రేంజ్ లో ఉంది. ఇక మొత్తం సినిమా వస్తే మాత్రం తమన్ సార్ మ్యూజిక్ గురించి అయితే వావ్, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తమన్ సార్ మ్యూజిక్ అంటే ఒక రేంజ్ లో ఉంటది. అది డార్లింగ్ తో అయితే ఇంకొక రేంజ్. డైలాగ్ చెప్పొచ్చు కదా సరదాగా? డార్లింగ్ డైలాగ్స్ తో అంటే మేము పోల్చుకోలేదు, అంత లేదు. ఓవరాల్ గా నచ్చింది అంటారు మీకు టీజర్? సూపర్ గా, ఐ లవ్డ్ ఇట్. అన్న ట్రోల్స్ అన్న వస్తాయి అన్న, ప్యాన్ ఇండియా స్టార్ ఎక్కడికి వెళ్ళాడు, ట్రోల్స్ దాని వల్ల ట్రోల్స్ ఎన్న వస్తాయి. అన్ని ఎప్పుడు వదిలే తప్ప దేనికి పనికి రావాలి. బీజిఎం తమన్ అయితే టాప్ లేపేహాడు. ఓకే, హీరోయిన్స్ ఎలా ఉన్నారు? హీరోయిన్స్ చాలా బాగుంది. డిసెంబర్ 5 కోసం వెయిట్ చేస్తున్నారు. అంతా బాగుంది. ఒక్కొక్కళ్ళ దగ్గర అన్న రీజర్ మాత్రం అమ్మాయి తెగేసింది. సినిమా మాత్రం నెక్స్ట్ చూసుకొని కాండౌన్ మాత్రం వేరే లెవెల్. చాలా రోజు తర్వాత మా ప్రభాస్ అన్న మాకు వింటేజ్ లుక్ ఇచ్చిండు. నేను డయాడ్ ఫ్యాన్ అన్న ప్రభాస్ కి. స్టార్ రెబల్ స్టార్ పంచు కొడితే స్టార్ అయిపోవాలి. ఎట్లా ఉంది కొత్త? చాలా రోజు తర్వాత బుజ్జిగాడు సినిమా తర్వాత నుంచి ఇప్పుడు మాకు లుక్ వేరే. సల్లారైనా ఇప్పుడు బాహుబలి అవి ఆ లుక్ కాకుండా ఇప్పుడు పెంచేందుకు హర్రర్ కామెడీ వర్కౌట్ అన్న హర్రర్ కామెడీ ఉందన్న. అన్న ప్రభాస్ అన్న ఇంతవరకు కామెడీ సినిమా చేయలేదు. మార్చి సార్ మాత్రం కామెడీ సీన్ తీపించాడు. చాలా అన్నది ఒక్కటి చాలు మాకు. ఈరోజు పండగ అన్న, ఒకటే ఈరోజు పండగ మనకి. మళ్ళీ మేము బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నాం పక్కా. ప్రతి ఒక్క సినిమా ఎవరెవరు ఏమనుకోరేమో కానీ ఇప్పుడు మాత్రం రాజా సాబ్ది మొత్తం 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 అన్న చెప్తున్నా కదన్నా. మారుతి సార్ గారు ఫస్ట్ టైం ప్రభాస్ అన్నని అలా చూపించాడు. ఓకేనా? నేను ఇంకేం చెప్పాను. పుష్పరికడు అంటే వెళ్ళిపోతావు. మా వాడి 150 రూపాయలు 3000 కోట్లు, మీ వాడు 1200 పెడతాడు. అది కాదు 150 రూపాయలు ఇచ్చారు. ఇది ప్రభాస్ అన్న రేంజ్, ఇది ప్రభాస్ అన్న కట్అవుట్. బాహుబలి ప్రభాస్ అన్న లుక్స్ మీద చాలా ట్రోల్ చేస్తారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు అన్న? గ్లామర్ పిల్ల వచ్చిన కొడుకులు చోటేమియా పడేమియా ఏం చేస్తారు? ప్రభాస్ అన్న కట్అవుట్ ని తట్టుకోలేక ట్రోల్ చేస్తారు. ప్రభాస్ అన్న చూడు కట్టు, అరే ఖర్చు పట్టుకొని కొట్టిండు బయట. నిప్పులు చెలరేగుతున్నాయి థియేటర్ లో, నిప్పులు చెలరేగుతున్నాయి. జై ప్రభాస్ అన్న. లవ్ యూ డార్లింగ్, నువ్వు మా కోసం కష్టపడుతున్నావు, నేను మీకోసం. హై వేరే లెవెల్ అనమాట. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పటిదాకా ప్రభాస్ అన్న గురించి ఎవరైతే ట్రోల్ చేస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇదైతే అన్ని మూసుకోవాలి భయ, ప్రతి ఒక్కరు మూసుకోవాలి. మళ్ళీ రాజా సాబ్ వేరే లెవెల్ ఉంటుందమ్మా. అన్న పుష్పనే కాదు మేము చెప్తున్నామని అయితే ప్రభాస్ ఫ్యాన్ గా, ప్రభాస్ అన్న ఫ్లాప్ అయిన సినిమా రికార్డు కొట్టమని హీరోకైనా. ఐఎమ్ సో హ్యాపీ టు సీ హియర్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. వేరే లెవెల్ అన్న. ఒక డైలాగా సో లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ గారు. యాక్చువల్ మొన్ననే ఒక పోస్టర్ రిలీజ్ అయింది తమన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంతమించి ఇంకేం చెప్పలేం. థ్యాంక్ యూ.
చాలా వైపు ఇచ్చారు. హర్రరే కాదు, అక్కడ నార్మల్ కామెడీ కానీ లేకపోతే రొమాంటిక్ కానీ 3 హీరోయిన్స్. ఇప్పటిదాకా ఈ హీరో 3 హీరోయిన్ తీయలేదు. సో ఇట్స్ వెరీ టు హ్యాపీ సీ ద ప్రభాస్ ఇన్ ద రాజసాబ్. రొమాన్స్ అసలు ఇన్ని ఆల్మోస్ట్ సలార్ మీన్ కలిగి ఎక్కడ కూడా మనకి రొమాన్స్ లేదు. సో ఈ మూవీలో కొంచెం అన్నయ్య కొంచెం సాటిస్ఫై అవ్వాలని చెప్పి అది వేరే ఎవరన్నా మామూలు ఉండదు. అంటే ఆ స్లాంగ్ కూడా చాలా బాగుంటుంది. తాత కూడా చాలా కరెంట్ ఆపేస్తాడు అని చెప్పి. సో లవ్ యూ జై ప్రభాస్, లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. హీరోయిన్స్ అంటే డైరెక్టరే అన్నాడు మీకు ఒక్కళ్ళిద్దరు అయితే సరిపోరు, ఖచ్చితంగా ముగ్గురిని పెట్టాలని ముగ్గురిని పెట్టారు. ఫుల్ మీల్స్ అన్న ప్రభాస్ ఫ్యాన్ కి అయితే ఖచ్చితంగా ఫుల్ మీల్స్. తమన్ అయితే ఉప్పలపాటి తమన్ అలా ఇక్కడ నుంచి అయితే నందమూరి తమన్ కాదు, ఉప్పలపాటి తమన్. బాగుంది, చాలా మ్యూజిక్ బాగుంది, విజువల్స్ అయితే బాగుంది. హర్రర్ అంటే ఇక మీరు చూడాలి, ఇంకా December 5th వరకు ఖచ్చితంగా ఆగాలి. ఒక నమ్మకం అయితే క్రియేట్ చేశాడు మార్తి. మంచి డైలాగ్ అంటే బండి చాలా స్లోగా వెళ్ళాలి. డార్లింగ్ లుక్స్ అయితే గిరాక్, అసలు చెప్పలేం. డార్లింగ్ ని ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. డార్లింగ్ ఎప్పుడు రౌడీగానే చూసాము, బట్ ఈ కామెడీ థ్రిల్లర్ ఎక్సైట్మెంట్ ఉంది. ప్రభాస్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చా? దట్స్ ష్యూర్, ప్రభాస్ ఇస్ బ్యాక్. ఇది డార్లింగ్ లుక్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. హీఈస్ ద కింగ్. అంటే వింటేజ్ ప్రభాస్ లో అనిపించారా? ఎస్, డెఫినెట్ గా 100% గా. చాలా మంది సినిమాని హేట్ చేస్తారు, ఫ్లాప్ అవుతుంది, స్లో అవుతుంది, డైరెక్టర్ మీద నమ్మకం లేదన్నారు. సో ఎలా అనిపిస్తుంది ట్రైలర్? ఆ మాట అన్న అందరికి దిస్ ఈస్ ద ప్యాన్. ఇది రాడ్ దిగిపోయింది అంతే. ట్రైలర్ కి ఈ రేంజ్ లో ఉంది. ఇక మొత్తం సినిమా వస్తే మాత్రం తమన్ సార్ మ్యూజిక్ గురించి అయితే వావ్, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తమన్ సార్ మ్యూజిక్ అంటే ఒక రేంజ్ లో ఉంటది. అది డార్లింగ్ తో అయితే ఇంకొక రేంజ్. డైలాగ్ చెప్పొచ్చు కదా సరదాగా. డార్లింగ్ డైలాగ్స్ తో అంటే మేము పోల్చుకోలేదు, అంత లేదు. ఓవరాల్ గా నచ్చింది అంటారు మీకు టీజర్? సూపర్ గా, ఐ లవ్డ్ ఇట్. ప్రభాస్ అయితే చూస్తున్నాం. అన్న ట్రోల్స్ అన్న వస్తాయి అన్న, పాన్ ఇండియా స్టార్ ఎక్కడికి వెళ్ళాడు, ట్రోల్స్ దాని వల్ల ట్రోల్స్ ఎన్న వస్తాయి. అన్ని ఎప్పుడు వదిలే తప్ప దేనికి పనికి రావాలి. బీజిఎం తమన్ అయితే టాప్ లేపేహాడు. తమన్ ఓకే, హీరోయిన్స్ ఎలా ఉన్నారు? హీరోయిన్స్ చాలా బాగుంది. December 5th కోసం వెయిట్ చేస్తున్నారు. అంతా బాగుంది. ఒక్కొక్కళ్ళ దగ్గర అన్న రీజర్ మాత్రం అమ్మాయిని తెగేసింది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూసుకొని లెక్కెట్టుకొని కాండౌన్ మాత్రం వేరే లెవెల్. చాలా రోజు తర్వాత మా ప్రభాస్ అన్న మాకు వింటేజ్ లుక్ ఇచ్చిండు. నేను డయాడ్ ఫ్యాన్ అన్న ప్రభాస్ కి. స్టార్ రెబల్ స్టార్ పంచు కొడితే స్టార్ అయిపోవాలి. ఎట్లా ఉంది కొత్త? చాలా రోజు తర్వాత బుజ్జిగాడు సినిమా తర్వాత నుంచి ఇప్పుడు మాకు లుక్ వేరే. సల్లారైనా ఇప్పుడు బాహుబలి అవి ఆ లుక్ కాకుండా ఇప్పుడు హర్రర్ కామెడీ వర్కౌట్ అన్న. హర్రర్ కామెడీ ఉందన్న. అన్న ప్రభాస్ అన్న ఇంతవరకు కామెడీ సినిమా చేయలేదు. మార్తి సార్ మాత్రం కామెడీ సీన్ తీపించాడు. చాలా నాది ఒక్కటి చాలు. మాకు ఈరోజు పండగ అన్న, ఒకటే ఈరోజు పండగ మనకి. మళ్ళీ మేము బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నాం పక్కా 100%. ప్రతి ఒక్క సినిమా ఎవరెవరు ఏమనుకోరేమో కానీ ఇప్పుడు మాత్రం రాజాసాబ్ది మొత్తం కోట్లు కొడుతున్నాం అన్న. చెప్తున్నా కదన్న. మార్తి సార్ గారు ఫస్ట్ టైం ప్రభాస్ అన్నని అలా చూపించాడు. ఓకేనా? నేను ఇంకేం చెప్పాను.